ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవా, దయగలిగిన తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ వాక్యములో నుండి కొన్ని మాటలు నాతో మాట్లాడి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లుగా. సమయోచితమైన సహాయము, సమయోచితమైన, టైమ్లీ, సమయోచితమైన, సమయము, కాలము. ఏదైనా ఒక వ్యక్తి ఆ సమయానికి సహాయం చేసినప్పుడు ఈ లోకంలో మనుషులు అంటూ ఉంటారు, సమయానికి వచ్చి సహాయము చేశావు. ఒక ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు ఒక వ్యక్తికి బాగోలేనప్పుడు, ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు, వైద్యము కొరకు కొంత ధన సహాయము అవసరమైనప్పుడు, వారి దగ్గర ధనము లేకపోతే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, తన స్నేహితులలో, బంధువులలో, సమాజములో ఎవరికైనా ఆ ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పుడు తెలుసుకొని కొంత ధనమును తీసుకొని పట్టుకొని వెళ్ళి ఆ హాస్పిటల్లో ఆ వ్యక్తి దగ్గర ఉన్న కుటుంబానికి అందించి ఆ ధనమును వైద్యం చేయించండి అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తికి వైద్యం చేయించి ఆరోగ్య పరిస్థితులు బాగుపడినప్పుడు ఆ కుటుంబీకులు చెబుతారు, సమయానికి వచ్చి సహాయము చేశావు కాబట్టి మా ఇంట్లో ఉన్న ఈ వ్యక్తి ఆరోగ్యము పొందుకున్నాడు అని చెబుతారు. ఈ లోకములో ఎన్నో అవసరాలు, ఎన్నో పరిస్థితులలో మానవులు బ్రతుకుతూ ఉంటారు. సహాయము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తికి ఒక మనిషి వచ్చి సహాయము చేశాడంటే, ఆ సహాయము పొందిన వ్యక్తి సమయానికి వచ్చి సహాయము చేశావు అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక మీటింగ్ కానీ, ఒక సభ కానీ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ సభ పెట్టుకున్న వ్యక్తి కానీ, ఆ సభకు ఆహ్వానించిన ప్రాముఖ్యమైన వ్యక్తులలో ప్రశంసలు కురిపించడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఆ సభలో ఆ వచ్చిన వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి సమయాన్ని ఇచ్చినప్పుడు, అక్కడ జరుగుతున్న సభలో, ఆ సభ పెట్టుకున్న ఆ సభ జరిగించుచున్న అక్కడ పెద్దలకు వారిని గురించి మైక్ పట్టుకొని వారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు, ఆ సభ పెద్దలు, ఆ సభలో వచ్చిన వారు అందరూ కూడా సంతోషిస్తారు. ఆ సభ ముగించిన తర్వాత ఈ మాట్లాడి సమయం ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వచ్చి, సమయానికి వచ్చావు నువ్వు అంటారు. సమయానికి రావడం అంటే ఆ సమయానికి వచ్చి
4 మంచి మాటలు చెప్పడం వలన కరెక్ట్గా సమయానికి వచ్చావు అని అంటారు. కరెక్ట్గా సమయానికి వచ్చాడంటే ఆ మీటింగ్కి ఉపయోగకరంగా ఉన్నాడు. ఆ మీటింగ్ పెట్టుకున్న వ్యక్తికి, అక్కడున్న పెద్దలను, అక్కడున్న సమాజాన్ని గౌరవమైన మాటలు చెప్పడం వలన ఈ సభ పెట్టుకున్న వ్యక్తి మంచివాడని, పెద్దలు మంచివారని, వచ్చిన వారు మంచివారని ఇలా మంచిగా మాట్లాడినప్పుడు ఆ సభ ముగించిన తర్వాత చాలా మంచి సమయానికి వచ్చావు అంటారు. మంచి సమయానికి వచ్చావంటే మంచి మాటలు చెప్పారు కాబట్టి మంచి సమయానికి వచ్చావని అంటారు. ఈ లోకంలో ఎన్నో అవసరాలు మానవులకు ఉంటాయి. ఎన్నో పరిస్థితులు మానవులకు ఉంటాయి. ఆ సమయానికి వచ్చి సహాయము చేసేవారిని, ఆ సమయాన్ని బట్టి ధన సహాయము చేసేవారిని, ఆ సమయాన్ని బట్టి ఆ మీటింగ్లో ఒక మాట సహాయం, ఒక మంచి మాటలు చెప్పడం వలన సమయానికి వచ్చావని చెబుతూ ఉంటారు. సమయోచితమైన సహాయము. దేవుడు సమయోచితమైన సహాయాన్ని పంపించేవారు. మోషే కాలంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఎర్ర సముద్రము మోషేకు, ఇశ్రాయేలీయులకు మరి అడ్డుగా నిలిచింది. మోషే దేవునికి మొర్ర పెడతా ఉన్నారు. దేవుడు ఆ సమయానికి మోషేకు, ఇశ్రాయేలీయులకు సహాయము చేశారు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలలో ఇశ్రాయేలీయులను నడిపించడం జరిగింది. అరణ్యములో దేవుడు ఆ సమయానికి బండలో నుండి నీళ్ళిచ్చారు. ఇశ్రాయేలీయులకు దేవదూతల ఆహారము అనగా మన్నాను కురిపించి దేవుడు పోషించడం జరిగింది. నీకేది అవసరమో, నీ అవసరతలు ఏమున్నాయో సమయానికి దేవుడు నీకు సహాయము చేసే దేవుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనబడుతుంది. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు 2024 సంవత్సరముల క్రిందట మానవుల కొరకు ఆయన భూమి మీదకు వచ్చి తన ప్రాణమును ధారపోశారు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మానవులు నశించిపోతున్నారు. మానవులు రక్షణ లేక పాతాళమునకు, అగ్నిగుండానికి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు 2024 సంవత్సరముల క్రిందటే మానవుల కొరకు రక్షణను సిద్ధము చేశారు. ఎవరైతే యేసుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి హృదయంలో చేర్చుకొని దేవుని యందు విశ్వాసముంచి దేవునిలో నడుచుకుంటారో వారికి రక్షణ దొరుకుతుంది. నీవే బాధలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో దేవుడు నీకు సమయోచితమైన సహాయాన్ని పంపించి దీవిస్తారు. ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్న ప్రియ దేవుని స్నేహితులారా, సమయానికి సమయోచితమైన సహాయాన్ని దేవుడు నీకు ఇస్తారు. నీకేది అవసరమో అది ఆ సమయానికి దేవుడు నీకు పంపిస్తూ ఉంటారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, ధన్యులు కండి. దేవుడు మీకు సమయోచితమైన సహాయమును అందించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవ, దయగలిగిన తండ్రి, నాయనా స్తోత్రాలు.
సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లుగా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అనే మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సమయోచితమైన సహాయమును అందించి బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.